బేసిక్గా కొంచెం కాటన్ ఉంటే సొంతకు కూడా సొంత అంటే తర్వాత పట్టించుకోవడం మానేసినాం కానీ పిల్లల్ని పట్టించుకొని ఇప్పుడు ఏమన్నాడు తెలుసా, నిన్న 1 o'clock మేము మూవీ చూసి పడుకుంటే మా నాన్న ఇప్పటికీ వెళ్తూనే ఉంటాడు అని అన్నాడు. అదిగో బయట వర్షం భలే వస్తుందండి, వర్షం వస్తుంది చూడండి బయట ఎంత బాగుందో వ్యూ అయితే, చాలా చాలా బాగుంది కదా సొంత. అవును, ఒక అడుగు వేయను అటువైపు చూపించి మనం వెంచర్ ఇదంతా బాగుంది కదా నన్ను, హాయిగా ఉంది వెదర్ అయితే. వర్షం గాలి చల్లగా బాగుంది. అన్నం పెట్టవా? ఈరోజు మార్నింగ్ లేచి నేను సునీత మార్నింగ్ లేచి అన్ని బట్టలన్నీ ఉతికి ఇంటి చుట్టూ సునీత మార్నింగ్ లేచి బట్టలన్నీ ఉతికి ఇంటి చుట్టూరు వేసిందండి. ఇప్పుడేమో వర్షం వచ్చింది, వెంటనే వెళ్ళి అన్ని చుట్టంతా తీసాము. బెడ్షీట్లు ఏమో వాషింగ్ మిషన్ వేసా, రెగ్యులర్గా వేసుకునే అన్ని చేత్తోనే పిండేసండి, ఎండ బాగా వస్తుంది కదా తొందరగా ఎండిపోతాయి అని చెప్పేసి అన్ని చేత్తో పిండేసా. ఇంకా సరుకులు తెచ్చి ఓపెన్ చేయలేదు, అలాగే కూరగాయలు తీసుకొచ్చా పొద్దున్నే వెళ్ళి. అలాగే వాళ్ళ సండే స్పెషల్ ఏంటో తెలుసా, చింత చిగురు చికెన్ చేస్తాను. లైటింగ్ బాగానే వస్తుందా? లైట్ వేస్తావా? ఎలా ఉందా నంచి, కూర అంతా సగం అయిపోయిందిగా, అదిరిందా? ఉప్పా నీకే సరిపడదా నాకేం సరిపోద్ది మరి, ఇదిగోండి తింటున్నా. మార్నింగ్ అయితే ఎండ వస్తుంది, మళ్ళీ నిన్నైతే మొత్తం మబ్బు పట్టుంది, ఇప్పుడు వర్షం పడుతుందండి. మేము వచ్చిన తర్వాత ఈరోజు వర్షం చూస్తున్నాం. మళ్ళీ నైట్ వచ్చింది కానీ 1/2 hour వచ్చి వెళ్ళిపోయింది వర్షం అంతా. మధువాయింట్లో బాగా పడింది, మధువాయింట్ దగ్గర పడిందంట. 12:30 అప్పుడు ఫోన్ చేసి చూపిస్తున్నారు, మాకెళ్ళి వర్షం పడింది మీకు వర్షం రాలేదా అని. మాకెళ్ళి కూడా వర్షం పడుతుంది. సో బయట ఎంత బాగుంటుందో అండి వెదర్ అయితే, చాలా చాలా బాగుంటుంది. ఒక 2 బెడ్షీట్లు ఎండలేదు, మిగిలిన బట్టలన్నీ ఎండాయి. బట్టలన్నీ ఎండాయి, ఒక 2 బెడ్షీట్లు ఇందాకేసా లాస్ట్కి, అవి కొంచెం చల్లగా ఉన్నాయి. సో అన్నం తిన్నాక మళ్ళీ మీరు తెచ్చిన సరుకులు అక్కడ ఇక్కడ చాలా అయినాయండి, తెచ్చినవి కూడా చూపిస్తాను మీకు. బాగుంది చింత చిగురు చికెన్. బాగుందా? ఇదేంటిది? టమాటా కూర చేసే ఉదాకి. అవునా? ఆయిల్ తక్కువ వేసా? ఓకే సరేనండి, అన్నం తిన్నాక మళ్ళీ వీడియో తీస్తా. చూసారా అక్కడ పిట్ట చిగుళ్ళు తింటున్నాయి, ఇది కొంచెం 2 పిచ్చుకలు వచ్చాయి గోడ మీద. మేము ఇక్కడ ఉన్నప్పుడు వీటికి విత్తనాలు, తాలింపు గింజలు కానీ, ఆవాల గింజలు కానీ, జీలకర్ర కానీ, అన్నం మెతుకులు కానీ, లేకపోతే బియ్యం కానీ గింజలు కానీ వేస్తూ ఉండేవాళ్ళం. బూరి పిచ్చుకలు అంటారు కదా, అవి భలే ఉన్నాయి కదా. తిన్నాక ఇంకా ఊట్ చేస్తుంది సునీత. ఇప్పుడైతే యోధాకి ఇక్కడ హెయిర్ ఆయిల్, అనంకి యోధాకి హెయిర్ ఆయిల్ చాలా రోజులు అయిందండి. ఇప్పుడైతే మనకి ఇక్కడ స్వచ్ఛమైన ఆకులు అవన్నీ దొరుకుతాయి కదా, హెయిర్ ఆయిల్ అంతా కూడా రెడీ చేస్తాను అనమాట. చాలా రోజులు అయింది నేను హెయిర్ ఆయిల్ రెడీ చేసి పెట్టక, ఒకసారి మీరు కూడా చూసేయండి. వర్షం వచ్చింది పోయింది. ఇవాళ ఇదంతా గడిగాను నేనైతే మార్నింగ్, మళ్ళీ వర్షానికి మళ్ళీ వచ్చింది చూడు. ఇప్పుడు విత్తనాలు వేస్తే కొంచెం మంచిగా వస్తాయి. అవును, మెంతులు వేస్తే మంచిగా వస్తాయి. కూరగాయలు ఉన్నాయి అట్లా నాంటి వాళ్ళని అడిగి గింజలు పెట్టాలి, అల్లొకటి. కొంచెం గ్యాప్ ఉండాలి ప్రతి ఒక్క దానికి. పద దీవెన్, ఏంటి ఎటు వెళ్తున్నావు? ఏ ఊరు వెళ్తున్నావు? మారేడు, ఉసిరి. ఏ ఊరు వెళ్తున్నావు? తులసి. అమ్మటే డోరేయండి. అవును కదా, కట్టెలు పడ్డాయి కదా దాంట్లో కాలువలో పడ్డాయి కట్టెలు. ఓ దీవెన్ గారు చెప్పాడు మా డాడీ వస్తాడని. ఒరే ఏంట్రా సడన్గా? నా కొడుకుని ఏ ఇబ్బంది పెట్టేది, చాటుగా ఫోన్ చేస్తాడు. ఆడితో ఆడుకోవాలంటే ఇప్పుడే వర్షం తగ్గింది. నువ్వేమో మళ్ళీ వీడేమో మా ఎండల డబ్బులు పంపించద్దు అంటాడు, వాడేమో ఎమ్మెల్యే. ఓ మమ్మీ అడి తిరుగు, అది దిగు మమ్మీ, దా అని దిగు. దా దిగు, దా మమ్మీ. ఎలా ఉన్నావు?
వాడినావా? ఆరాధ్య ఎలా ఉన్నో జుట్టు పెరిగింది. అమ్మయ్య వీడికి ఆడుకోనికి ఇప్పుడే వర్షం తగ్గిందిరా. వాడు అసలు 1 గంట నుంచి ఎండ ఉంది, నువ్వేం పంపిస్తాను తిడతావు ఎట్టా మా ప్రాబ్లం. పక్కగా ఆడి ఆడి దా. ఇగో బచ్చల కూర వచ్చింది చూడండి. ఇగో అవునా, ఇది బచ్చల కూర. ఇదంతా మనం వేసి గోంగూర కూడా ఒకటి మెలిసింది ఇంట్లో. ఇదేమో తోట. ఇగో గోంగూర, మనం బీకేసాం గోంగూర. తోటకూర. ఇక్కడ ఆ రోజు అక్కడ గచ్చు చేయడానికి తోడి చిన్న తోటకూర వచ్చింది. అక్కడ బయటకు వస్తావు, ఇక్కడికి వస్తావు. బయటది కొంచెమే ముదిరాకులు, ముదిరాకులు ఉన్నాయి. ముదిరాకులు లేతే వద్దా ఇటీ మమ్మీ వాడుకోపో. ముదిరాకులు కావాలి. హెయిర్ ఆయిల్ చేస్తున్నాం యోధాకి. చాలా తలంతా కొంచెం నొప్పి ఉందంటే కొంచెం ఆకులు చేసి మర్దనా చేద్దామని. కాయ పూస్తాయి. మందర పూలు పుయ్యి కోసుకున్నారనుకుంటా. అంటే కాయ పూస్తాయి. ఆంటీ వాళ్ళు కోసారనుకుంటా గోరింటాకు. ఫస్ట్ మందరాకులు కోయిపోయి కొన్ని, ఇంకా కొన్ని కోయి. ఇగో ఏమంటుండో మీ నాన్నకి చాటుకి ఫోన్ చేసావంటగా. మీ ఇంట్లోనే బోరు కొడితే నువ్వు బోరు కొట్టు. ఇందాక చేసినావు, ఇప్పుడు కాదా? ఇందాక ఎండ వస్తుంది. ఇందాక బోరు కొట్టడం చేస్తే ఇప్పుడు కాదంటుండు. ఎండ కొడుతుంది. ఇది చూడు ఎలా ఉన్నాయి పువ్వులు. ఇంత ఫస్ట్ చెప్పి మంచి గన్నేరు పూలు చూడు ఎలా వచ్చినాయి. తీసింత ఫస్ట్ మనకి చాలా పని ఉంది ఇంకా. అప్పుడు ఎండ కొడుతుంది. ఆడుకోవడానికి వెళ్తా అంటే వద్దు, ఈవినింగ్ వెళ్దాం అంటే చాలే. గోరింటాకు ఏ పూటకి ఆ పూట చేసుకోవచ్చు. కొంచెం గోరింటాకు ఎక్కువ వద్దు. బోరు కొడుతుంది అత్త. నేను మా ఇంటికి వెళ్తా, ఖమ్మం వెళ్తా. చాలు దా. మా తాతయ్యతో ఆడుకుంటా. ఇప్పుడు ఎందుకు వస్తాడు మరి వాడిగా? దాబోయ్ చింత చాలు, జుట్టు ఎర్రగా అవుతుంది. కరివేపాకు కరివేపాకు ఇంట్లో ఉందిలే. ఇదిగో వేప లేతాకులు. ఇది వేస్తే ఏంటంటే చుండు అనేది ఉండదండి. కొంచెం అంటే చడలో ఏమన్నా చుండు లాంటిది కానీ పెయిన్ లాంటిది కానీ ఉంటే మంచిదని మేము వేస్తున్నాం. మీకు అలా అనిపిస్తే చేయండి, లేకపోతే మేము చేసే విధానం ఇది. సో యోధా లోపల ఉంది. ఇప్పుడు అన్నను దేవుని వాళ్ళు వెళ్ళారు ఆడుకోవడానికి. ఎంతసేపు ఎండ వచ్చింది, అందుకే వాడికి బోరు కొట్టింది. ఒక పావు గంట వచ్చింది ఆ వర్షం. బట్టలు తీసేంతవరకు కూడా రాలేదు, ఎమ్మటే పోయింది వర్షం. నైట్ 1/2 అవర్ వచ్చింది అంతే. నైట్ వర్షం 1/2 అవర్ వచ్చింది. మనం సినిమా చూసి అంతవరకు వచ్చింది, మళ్ళీ పోయింది. 15 minutes 20 minutes వచ్చిందా? పెద్దగా వచ్చింది కదా అటు. బోల్డ్ పెట్టి వాళ్ళ ఎండ బాగానే వచ్చింది. మళ్ళీ మమ్మీ జాగ్రత్త, బాల్ పోయినప్పుడు టక్కని చేయబెట్టుకోండి, పక్కనే ఉంటే చూసుకోండి. ఆరాధ్య ఓకేనా? ఆరాధ్య ఓకేనా? కొద్దిసేపు అది రోడ్డు కాదండి, అది మా వెంచర్ అనమాట. వెంచర్లో రోడ్డు. పిల్లలు రోడ్డు మీద ఆడుకుంటున్నారు ఏంటంటే కొత్త వాళ్ళకి తెలియని వాళ్ళు అనుకుంటారని చెప్తున్నారు. ఓకేనా? రోడ్డు అంటే మా వెంచర్లో రోడ్డు అనమాట. వెహికల్స్ ఏమైనా 1 2 అప్పుడప్పుడు వస్తే వాళ్ళు చూసుకోవడానికి ఉంటుంది. మందార పువ్వులు లేదు, ఎదురంగా వాళ్ళ ఇంట్లో ఉన్నాయి. ఏంటి మందార పువ్వులు ఇటు ఉన్నాయి. పువ్వెందుకు? పువ్వు వేయకపోయినా పర్లేదు. ఆకు ఇక్కడ ఉన్నది. ఆకు అందది పట్టా వచ్చింది. కుక్కలు చూడు వాషింగ్ మిషన్ మొత్తం వీటిని. వీళ్ళని అడిగాం మేము, కోసుకోమన్నారు. కోస్తా ఉంటే ఎగురొస్తా ఉంది కరివేపాకు. కొంచెమే ఆకు, ఎక్కువ అవసరం లేదు. మెయిన్ మందార ఆకులు, మెంతులు మంచి స్మెల్ వస్తుంది. వెచ్చగా తలకి పెడితే స్మెల్ చెట్టు మీద కదా ఫ్రెష్గా మంచి స్మెల్ వస్తుంది. చెప్పులు ఇటు అటు నుంచి వస్తాను. అప్పుడు ఇవన్నీ చెట్లు ఉండేవి కదా, అవన్నీ తీసేసాం. పందికొక్కులు తోడుతున్నాయని. మందారంలా పూస్తే
ఇవాళ అయితే మార్నింగ్ నుండి పని, బెడ్షీట్లు పిండటం, తీయటం, మళ్ళీ గిన్నెలు, మళ్ళీ సరుకులు. ఇక సరుకులు ఉన్నాయి సదిరేవి, కూరగాయలు ఉన్నాయి, బట్టలన్నీ మడతలేసే ఉన్నాయి. 2 చీరలు నిండినాయి బట్టలు అయితే. మనం ఎంత కావాలో అంత కొబ్బరి నూనె తీసుకోవాలండి. ఇస్తున్నాను అవసరానికి వద్దే మనుషులు అండి, ఎందుకంటే వాటి నెట్ ఇంటి దగ్గర లేదని ఇక్కడికి వచ్చి వీడియోలు అప్లోడ్ చేసుకుంటుండే. ఇంత స్వార్థం మనకి రాదు. అబ్బచ్చా కొబ్బరి నూనె వేసాను. ఇదిగోండి ఇవి ఉంది కదా, ఆకు శుభ్రంగా కడిగే ఉందండి. అంటే ఐ మీన్ ఇప్పుడు వర్షం తడిచింది కదా ఫ్రెష్గా. నూనె వేడెక్కింది, నూనె కొంచెం ఎక్కింది అని దగ్గర రండి, పైన చూపించింది. మెంతులు వేసుకుంటున్నాను, అలాగే ఈ ఆకు చిట్టుపట్ట అంటుంది బట్ కానీ తప్పదు. మందార పువ్వులు కూడా వేసుకోవచ్చు. కరివేపాకు దీంట్లో వేసావు కదా, ఓకే. చాలా రోజులు అయింది అసలు పిల్లలకి గుట్టు తయారు చేయక, నూనె తయారు చేయక ఎన్ని రోజులు అయిందో. అప్పుడెప్పుడో కొంచెం ఉంటే వాడుతున్నారు. ఒకవేళ డైరెక్ట్గా కాకపోయినా ఆవిరి మీద కూడా చేయొచ్చండి, నేను అలా కూడా చేసుకుంటా ఆయిల్. కొందరేమో దీంట్లో ఆనియన్ కూడా వేసుకుంటారు, ఉసిరి కొమ్మలు కూడా వేసుకోవచ్చు అని నాకు తెలిసినవి చెప్తున్నాను అండి. మిగతా మరి వేరే వాళ్ళు ఇలా చేసుకుని లేకపోతే లేదు, నేనైతే ఇలా తయారు చేస్తాను అంతే. నాకు ఒకరు చెప్తే చేస్తున్నాను అంతే. ఉసిరి కొమ్మలు, ఉసిరికాయలు పచ్చడి పెడతాం కదా, ఆ ఉసిరి మంచిగా ఇలా మాడిపోకుండా ఇలా అంటూ ఉండాలండి. సన్నటి మంట మీద వేపాలన్నమాట. హడావుడిగా పెద్ద ఫ్లేమ్ పెట్టుకోకూడదు. వాళ్ళు స్టీల్ గిన్నె తీసుకోకండి, దళసరిగా ఉన్నది కొంచెం బెటర్గా ఉంటుంది. వాళ్ళని చేసుకునే వాళ్ళు ఉంటే నేనైతే అలానే చేస్తాను. నువ్వు దగ్గరికి రాకు, నువ్వు ఇలా పెట్టు. ఫోన్ దగ్గరికి వస్తే వేడి కదా, టాప్లో ఇలా పట్టాలి, అప్పుడు అందరికి బాగా కనిపిస్తుంది. ఒక్కొక్కరు ఒకలా చేసుకుంటారండి, నేను చేసే విధానం అయితే ఇది మళ్ళీ చెప్తున్నాను. మంచి సువాసన కూడా వస్తుంది. గోరింటాకి ఇవంతా వేసాం కదా, అచ్చమైన కొబ్బరి నూనె మంచి సువాసన వస్తుంది. కోకోనట్ ఆయిల్ అండి, పారాషూట్ తీసుకున్నాను నేనైతే, మీరైతే ఏదైనా తీసుకోండి. మళ్ళీ వేరే నూనెలో వాడచ్చా అంటారు, నాకు తెలియదండి. ప్రజెంట్ అయితే నేను పారాషూట్ నూనె అయితే వాడతాను, కొబ్బరి నూనె. దాంట్లో ఎటువంటి స్మెల్ ఉండదు, అంటే ఐ మీన్ సెంట్ స్మెల్ అట్లాంటివి ఏమి ఉండదు కాబట్టి అది తీసుకున్నాను అన్నమాట. నూనె ఇంట్లో లేదు, ఇక్కడ నూనె అయితే మౌనిక నా దగ్గర తీసుకున్నాను అనమాట. బేసిక్గా అయితే సన్నటి మంట మీద ఒక ½ అన్ అవర్ అలా వెయిట్ చేయాలండి, మంచిగా ఉంటుంది. అంటే ఇంకోటి నిప్పుల మీద అయితే ఇంకా బాగుంటుంది అంటది, నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు. సన్నగా బాగా ఉడుకుతూ ఉంటే బాగుంటుంది. వేపాకు ఇవన్నీ వేస్తాం కాబట్టి మంచిది. ఒకవేళ మీరు తయారు చేస్తే మీరు ఎలా తయారు చేస్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు మీ పిల్లలకి మందార పువ్వు వేస్తారా, అలాగే దీన్ని ఏమంటారు, కలమంద కూడా వేస్తారు, కలమంద కూడా వేసుకోవచ్చు. నేను చాలాసార్లు ట్రై చేశాను. షాంపూ కూడా రెడీ చేసామని నేనే. మంచిగా వేగిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను నేను. గలగల సౌండ్ వస్తాయి, అంటే బాగా వేగిపోయి సౌండ్ వస్తూ ఉంటుందండి. మీకు వినిపిస్తుందో లేదో, మైక్ పెట్టాను కదా, వినిపిస్తుందా సుంత? మాట్లాడి, నీకు కూడా మైక్ ఉంది. వినిపిస్తుంది. ఆయిల్లో బాగా మన ఫ్రై అయినాయి, ఇట్లా కరకర అనేలాగా అవుతాయి అన్నమాట. చూడటానికి గ్రీన్ కనిపిస్తాయి కానీ అవుతాయి. ఇంకోసేపు ఉంటే నల్లగా వేగుతాయి, బట్ చాలండి, ఇవి సరిపోతాయి అన్నమాట. ఇంకోసేపు దీన్ని ఇలా వదిలేసి కొంచెం చల్లారిన తర్వాత మనం వడబోసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు
తలకి పట్టిస్తే మంచిగా ఎంత హాయిగా రిలీఫ్ ఇస్తుంది అంటే అంత హాయిగా ఉంటుంది అన్నమాట. ఏమేం కూరగాయలు తెచ్చానో చూపిస్తాను చూడండి. నేను ఇంట్లో లేను కదా, మా ఆయన అయితే ఇది కూడా కొట్టారు చూడండి. ఫ్రిడ్జ్ లోపల బలిగిపోయింది, ఈ ట్రే కూడా బలిగిపోయింది. ఎందుకలా? ఏమో ఇక్కడ బలిగింది, ఇక్కడ బలిగింది ట్రేలు. అంటే కూరగాయలు తీసేటప్పుడు జాగ్రత్తగా తీయట్లేదేమో, పలిగింది ఇది. ఆలుగడ్డలు ఆల్రెడీ ఇంట్లోనే ఉన్నాయి. ఆలుగడ్డలు, బంగాళదుంపలు అంటారు కదా, అవి ఆల్రెడీ మొన్న షూటింగ్ జరుగుతున్నప్పుడు ఇవి నెల రోజులు ఉన్నా పాడవు, అందుకే ఇన్ని తెచ్చి పెట్టారా మొన్న మీరు షూట్ అప్పుడు. అవి దాంట్లో పోయి, దీంట్లో ఎందుకు వేస్తున్నావు మరి నువ్వు? దాంట్లో బయట ఫ్రిడ్జ్ బయట దాంట్లో వేయి. ఎందుకు ఆలుగడ్డలు వద్దు, ఎప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టద్దు. ఎందుకు పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో? దాంట్లో అవి దాంట్లో ఉంటే మీరు షూటింగ్ టైంలో చూసుకోవాలి. దాంట్లో ఉంటేనే మంచిగా చూసుకుంటాం. దాంట్లో ఉంటే మొక్కలు వేస్తుంది చలికి. ఇది ఎండాకాలం మొక్కలు రావు. ఇంకా ఫ్రిడ్జ్కే చల్లకి. ఇంకా క్యారెట్లు ఉన్నవి ఇక్కడ, టమాటా, పచ్చిమిర్చి, టమాటా, దొండకాయలు, అలాగే దాంతోపాటు గోడి. ఒకసారి జరప టబ్బు. మామిడికాయలు ఇవి తినేవా? తినేవే, పచ్చడి చేసుకొని. జలాలు పెద్దగా ఉన్నది ఒకటే 1/2 కిలో అంత ఉన్నవి. పప్పులో వేద్దామని. పప్పు కాదు, రోటి పచ్చడి చేద్దాం. ఇలాంటి మామిడికాయలు వేసింది పప్పు, అందుకే బాగుంది పుల్లగా. అవును, జలాలు బాగుంటాయి, అలాగే పచ్చడి కూడా బాగుంటాయి. రోటి పచ్చడి చేద్దామని. ఇంట్లో ఏ పచ్చడి లేదు ఇక్కడ, రోల్ లేదు కదా. అందరూ ఏమో నేను పచ్చడి పెట్టా అనుకుంటున్నారండి. మొన్నటిది మా అత్తయ్య వాళ్ళకే పెట్టించాను, నేను అసలు తెచ్చుకోలేదు కూడా. గోంగూర పెద్ద పెద్ద కట్టలు తెమ్మని, ఇంత చిన్నగా ఉంది ఆకు మొత్తం. చిన్నగా ఉంటాం కాదు, అక్కడ వాళ్ళు కట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏళ్ళతో ఇయ్యట్లేదు మేము. ఈ ఆకు ఇంకొంచెం పెద్దగా ఉన్నది. ఏముంటే అవి తీసుకొచ్చా, 20 రూపాయలకి 6 కట్టలు మామూలుగా తీసుకొచ్చా. ఇంకా మళ్ళీ తర్వాత పెట్టుకుందాంలే అని, ఇంట్లో పచ్చడి వరకు అని. అంటే ఎన్నిసార్లు పెడతారా పచ్చడి? మరి ఎన్నిసార్లైనా పెట్టుకోవచ్చు. నువ్వు తినేదాన్ని, నువ్వు ఉన్నావుగా. ఇలా ఎండ పెడదాం అనుకునేసరికి వర్షం వచ్చింది. శుభ్రంగా కడిగి గిల్లి ఫ్యాన్ గాలి కింద నైట్ ఆరబెట్టేసి రేపు చేద్దామా? ఎండి మిరపకాయలు ఉన్నాయా? రేపు చేసేద్దాం. ఇవాళైతే పొద్దున్న. మీరేం చేస్తున్నారు మధు? అప్పలా? ఇవాళ మార్నింగ్ 8కి ఏం అప్పలు చేశారు? 8 నుండి ఇంకా పని అవ్వలేదు. ఇంత కారపూస. మీ టిఫిన్ అదే కదా? ఆయన టీ, కారపూస, దీవెన్, మదనయ్య, దీవెనా, వీళ్ళు ముగ్గురు. అవును. అమ్మాయి ఉమాకి ఒక 4 రోజులు టిప్పులు చేసే బాధ తప్పిపోయింది. చట్నీలు పట్టే బాధ, రోజు పొద్దున్నే లేసి దోశలు వేసే బాధ తప్పిపోయింది. ఎర్ర గోంగూర బాగుంది. మీకు చాలా మంది తెల్ల గోంగూర ఎక్కువ తింటారు, మేము ఎర్ర గోంగూర కూడా తింటామండి. మా అమ్మ వాళ్ళ ఊర్లో పెంజరమడుగులోనైతే మొత్తం తెల్ల గోంగూర తింటారు. ఎర్రది తింటేనంటే ఒళ్ళు నొప్పులు అంట. అసలు ఎవ్వరు తెచ్చుకోరంట, పొలంలో అట్లా వదిలేసేని వస్తారంట, కానీ కూర వండుకోరంట వాళ్ళు. అవునా? కానీ మనకేం ఎర్ర గోంగూర తింటేనే ఆ పులుపు మంచిగా అనిపిస్తుంది మనకి. వాళ్ళకి ఎలా అనిపిస్తుంది ఏమోలే. గోడు చిక్కుడుకాయలు నాకు ఇష్టమని తెచ్చారా మీరు? పచ్చడి పెడదామని. గోడు చిక్కుడుకాయ పచ్చడి. గోడు చిక్కుడుకాయ పచ్చడా? చాలా బాగుంటది. యోదో తింటది. క్యారెట్ పిండి, జీలకర్ర పొడి, ఆవు పిండి వేసి సేమ్ అని ఉసిరికాయ పచ్చడి ఇవన్నీ పచ్చళ్ళు ఎలా పెడతాము అలా పెట్టుకోవాలన్నమాట. నేను పెడతానుగా చూడు. టమాటాలు 2 కేజీలు తెచ్చానండి. పచ్చిమిర్చి 1 కేజీ తెచ్చాను. అయితే నిన్న మేము సరుకులు తీసుకుంటే దాంట్లో 4 పల్లి ఆయిల్ వచ్చాయి. మేము మంచి నూనె అని రాస్తే వాళ్ళు పల్లి నూనె పంపించారు. మంచి నూనె అంటే వాళ్ళు అవే ఎందుకు అనుకున్నారంటే, పల్లి నూనె ఎందుకు పంపించారు, గోల్డ్ డ్రాప్ కానీ ఫ్రీడమ్ కానీ ఎందుకు పంపించలేదంటే, మా ఆవిడ కేజీ ఎల్లిపాయలు రాసింది. కేజీ ఎల్లిపాయలు రాసింది కాబట్టి వీళ్ళు పచ్చడి పెడుతున్నారు, పచ్చడికి ఖచ్చితంగా ఎల్లిపాయలు ఈ పల్లి నూనె వాడతారని పంపించారంట వాళ్ళు. అంటే 1 అర కిలో ఎల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ పడతాము. 1 అర కిలో ఇంట్లో వాడుకోవడానికని ఎప్పుడు 2 కిలోలు తెస్తాను నేను. అసలు బయటకు వెళ్తే ఒకసారి తెచ్చి ఆడ పెట్టుకుంటా, పాడవు వెల్లిపాయలు. అదే కదా. మామిడికాయ పచ్చడి పెట్టుకుంటున్నా అనుకున్నారేమో. బాగున్నాయి మామిడికాయలు. మామిడికాయలు నిన్న ఒక్క మామిడికాయ దొరికిద్దేమనుకున్నా. అటు వెళ్దాం అటువైపు. ఎటు వెళ్ళేది? ఇంట్లో పని చాలా ఉంది, అక్కడ ఉంటాయి. సరే సరుకులు కూడా నీట్గా ఒకసారి చూపిస్తే. సర్దాక ఆలుగడ్డలు తీసిందా? ఆలుగడ్డలు తీ దాంట్లో ఎందుకు? ఇక బయట రేపు దులిపాలి కిచెన్ అంతా. వినదండి, కిచెన్ క్లీన్ చేయలేదు. మీరు కామెంట్ రూపంలో తెలిసే చేయండి. ఆలుగడ్డలు ఫ్రిడ్జ్ లో పెడతారా, మీరు బయట పెడతారా? తెలుసు, ఫ్రిడ్జ్ లో తీయచ్చు కదా. ప్రస్తుతానికి ఇలా పెడుతున్నారు. ప్లేస్ ఉంటుంది, ఆ మట్టి అంతా మళ్ళీ అంటుతా ఉంటుంది, వాటికి ఉన్న మట్టి. దొండకాయలు కూడా బాగాలేవు, మట్టి మట్టి కనిపించినాయి, శుభ్రం కడగాలి. అది ట్రే ఉంది, అది రేపు కడిగి దాంట్లో ఉల్లిగడ్డలు, ఎల్లిపాయలు, ఆలుగడ్డలు వేసుకుంటే ఉంటవి. మొత్తం బూజులాగా పట్టింది ట్రే. టమాటాలు కూడా మట్టి మట్టిగా ఉన్నాయి, కొంచెం కడగాలి మరి. ఇదిగోండి ఆయిల్
కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే యాక్చువల్లీ వడబోసుకోవాలి. మీరు ఒకసారి దగ్గర రండి, చూపిస్తున్నావా? కావాలంటే ఆముదం కూడా చుక్క వేసుకోవచ్చాం మేము. అప్పుడు మీరు కావాలంటే వేసుకోండి, ఆముదం కూడా వేసుకోవచ్చు. అప్పుడప్పుడు ఆముదం కూడా వాడతాం మేము పిల్లలకి. గోరువెచ్చగా ఉంటుంది. మా యోధాకి పెడతాను. బేసిక్గా కొంచెం కాటన్ ఉంటే రాస్తే బాగుంటుంది. దూది. మా యోధా ఏంటి నా హైట్ అవుతుంది? ఎందుకు యోధా? ఎట్లా యోధా? అప్పుడైతే కింద కింద ఉండేది, మంచి హైట్ కీలుగా ఉండేది. ఇప్పుడు చాలా ఇది అయిపోయింది అనమాట. హెయిర్ ఆయిల్ తయారు చేసుకొని ఇలా పెడితే మంచిగా అసలు ఫ్రెష్గా ఉంటుందండి. పిల్లలకి హెడ్ బాత్ చేసినప్పుడు హెయిర్ కూడా చాలా బాగుంటుంది, అసలు ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడప్పుడు ఇలాంటివి చేసి పెడుతూ ఉండాలి. పిల్లలకి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది, వాళ్ళకి కూడా పెద్దగా కూడా బాగా గుర్తుంటాయి. మా యోధాకి, అనంకి, దీవెనాకి, మా అమ్మ వాళ్ళకి కొంచెం చరిత్రలు బాగా కేర్ తీసుకుంటాం మేము. ఫస్ట్ నుంచి కేర్ ఎక్కువ. సొంతకు కూడా, సొంత అంటే తర్వాత పట్టించుకోవడం మానేసినాం, కానీ పిల్లల్ని పట్టించుకొని. అక్కడ ఉంది కొంచెం, ఇంకా ఉంది. ఎప్పుడు చిక్కు వచ్చింది నీ జుట్టు? ఎలా ఉంది కదా? యోధాకి కొంచెం ఉడకపోసిన, ఆనంద్ కూడా అంతే, మా యోధా అంతే. నేను ఒక్కనే మంచి గ్రేట్. అబ్బా అవునమ్మా, తెలుసు. దొంగ పిల్ల. మధుగాడు ఎప్పుడు వచ్చినా నిద్ర కళతో వస్తాడు కదా ఇక్కడికి. ఎందుకురా? నిద్ర పట్టదు. ఆ డైలాగ్ నేను కదా మీ ఇంటికి వస్తా అనేది. నువ్వు నైట్ నిద్రపోకుండా ఫోన్ చూసినట్టున్నావు. కొట్టుకోండి. ఖమ్మంలో నెట్ ఎందుకు ఉండదు మధురెడ్డి? ఎంతసేపు వచ్చింది? 12 గంటలకు మళ్ళీ వస్తుందిగా. వాడు ఏమన్నాడు తెలుసా, నిన్న 1 o'clockకి మేము మూవీ చూసి పడుకుంటే మా నాన్న ఇప్పటికీ వెళ్తూనే ఉంటాడు అని అన్నాడు. అదిగో మరి ఎందుకు ఇప్పుడు ఎందుకు వచ్చినావు ఇక్కడికి నువ్వు? వాడు ఫోన్ చేసి రమ్మనిలేగా, జస్ట్ ఫోన్ చేశాడు అంతే. మా ముందే చేసిండు, మాకు చెప్పే చేసినాడు. డాడీ చేయనా అన్నాడు, చెయ్యన్నా. మేమేగా ఫోన్ ఇచ్చింది వాడికి. నా ఫోనే తీసుకొని కనీసం వచ్చే ముందు చెప్పాలి కదా. అంటే సుందాయిగా కొంచెం నూనె తీసుకురావా? లాక్ మమ్మీ, మైక్ ఉంది. మంచిగా అట్లా పిల్లలకి మర్దనా చేస్తే పడుకుండి పోద్ది, ఎటు కాకుండా ఉంటుంది తలకాయ. పడిపోద్ది ఏంద్రల్లా. మా హైలైట్ ఏంటి తెలుసా? మా యోధకి ఇట్లా అంటే మా సొంత ఇట్లా అంట చూడు. చాలాసార్లు అటు జరిగింది. అబ్బా నిద్ర వస్తుంది యోధ అంటే. నువ్వేంటి జుట్టు తీస్తాను? సర్లే, నేనేమన్నాను? కొబ్బరి నూనె రాద్దామన్నాను. పల్ల పల్ల అట్లా ఉన్నాను. పార్క్ వెళ్ళారు అక్కడికి, మా పార్క్కి. ఇక్కడ నుంచి 5x పెడతా కనపడతారు. అవును అవును కనపడుతున్నా. ఇదిగో మా ఇక్కడే ఉన్నారు చూడు, 5x పెట్టు. ఇట్రా నాకి 5x పెట్టు. నాకి కనిపిస్తున్నారా? 5x పెట్టు. ఇక్కడ నుంచి పెట్టి ఇంకా నాది జోబులో ఉంది. నల్లని మప్పు చాటు. ఓ వచ్చింది అన్నయ్య, ఫోన్ చేయి. నేనే రమ్మన్నా ఫోన్ చేసా. మా అన్నయ్య వస్తా అన్నాడు. ఎక్కడున్నారు అడుగు. హలో రా, ఇంకా రాలేదేంటి? వస్తా అన్నారు కదా. ఎవరెవరు వస్తున్నారు? అమితాబ్ బచ్చన్ అంట. ఒరే వీడియో తీస్తున్నారా? నీ వాయిస్ అని తినిపిస్తుంది, నీ ఇష్టం.
సార్ చీకటితో ఇంత తొందరరా కొద్దిసేపు పిల్లలు ఆడుకుంటారంట. అప్పుడైతే మేకప్ అవపడకుండా ఉంటుందంట. మా అన్నయ్య గురించి అడిగారు కదా, రమ్మన్న వీడియో తీసుకుంటా రారా బాబు, నువ్వు రావట్లేదు చాలా మంది అంటున్నారని. మా అన్నయ్య నెంబర్ కనపడుతుంది, పేరు మీకు కూడా బావా అని వస్తుంది, ఫోన్ చేస్తే అన్నయ్య నెంబర్ కనపడుతుంది. సరే సరే తొందరరా. లేదక్క సరే బట్టలన్నీ పెట్టి తాళం వేసిపోయిందంట మా వదిన. మరి ఏం కాదులే రామ, నా డ్రెస్సులు ఉన్నాయి ఇక్కడ వేసుకుంది. కానీ సరే నేను వీడియో తీస్తున్నా, తొందరరా. ఎవరెవరు వస్తారంటే నేను అమితాబ్ బచ్చన్ వస్తారంట. మొన్న నిన్ను కొట్టినప్పుడు చేయి జారి పడిపోయింది. నువ్వు కొట్టినావు, నేనంటే నిన్ను కొట్టినా. నల్లని మప్పు చాటు చిక్కుంది కొంచెం. బాగా అవునా పెరిగిందమ్మా. మీరు జనరల్గా మీ పిల్లలకైతే ఆయిల్ ఎప్పుడెప్పుడు పట్టిస్తారండి? వీక్లీ వన్స్. ఆ స్కూల్కి వెళ్ళేప్పుడైతే వీక్లీ వన్స్ తప్ప మిగతా టైంలో కుదరదు దాదాపుగా, ఎందుకంటే స్కూల్కి వెళ్ళి వచ్చేసారు కదా. అవును, జుట్లు వేయాలంటే టైం ఉండదు. కొందరైతే ఇంకా పాపం వర్కింగ్ ఉమెన్స్కి ఇంకెక్కువ కదా, ఇంట్లో చేసుకొని వెళ్ళి అసలు ఎట్లా సాధ్యమైద్దో కదా. మాది గ్రేట్ అసలు, ఇంట్లో చేసుకోవాలి బయట చేసుకోవాలి. అమ్మో యోదా మైక్ పెట్టా యోదా నీకు, అయితే ఏదో ఒకటి మాట్లాడవా? ఏం మాట్లాడారు, మీరే మాట్లాడుతున్నారు. తింటావా? అంతే. ఎలా ఉంది ఇక్కడికి వచ్చాక? ఇప్పుడు నీకు ఖమ్మంలో వేడిగా ఉందంటావు, అది అనుకుని ఇంకేదైనా చెప్పు ప్లీజ్. చెప్పు. వాడికి మైక్ లేదు వినిపించదు. నిన్న కొట్టిందిగా. అవును మమ్మీ, నిన్న 11 o'clock వరకు ఫుల్ ఎండ కొట్టిందా లేదా? అసలు హైలైట్ తెలుసా, పొద్దున్న నేను తిప్పి పంపు తిప్పగానే వేడి నీళ్ళు వస్తున్నాయి. నేను గీజర్ వేసారేమో అనుకుంటా. ఫుల్ కొట్టుడు కొడుతుంది. ఇంకా ఇట్లా గాలి వస్తే బాగుంటది, గాలి రాకపోతే హైలైట్ జోక్ చెప్పనా, నిన్న జార్బండ స్లైడ్ కాదు, నేను సింత వాకింగ్కి వెళ్ళినప్పుడు గాలి రాలే, అయిపోయి దిగుతున్నాను చూడు 11 అప్పుడు, అప్పుడు వస్తుంది గాలి. మీరు 11 అప్పుడు డాడీ 11 అప్పుడు దిగాం మళ్ళీ మేము. అవునా? 11కే నాన్న సినిమా వచ్చినాం కదా, సినిమా కొంచెం సగం నుంచి చూసినాం కదా. సగం నుంచి కాదు, మీరు క్లైమాక్స్ నుంచి చూసారు. అదే బాగుంది. నేను ఏమరుపు విజయశాంతి గారిని చూసి, దీవెన్ గారు ఎయ్ ఎయ్ అంటుడు, ఏమరిచినా అసలు. సారీ. ఓకే అండి, ఇక అంతా అప్లై చేసుకోవడమేనండి. అప్లై చేసుకొని ఉంటేనేమో ఒక 2-3 అవర్స్ ఉండాలి. మంచిగా రాసుకొని మంచిగా 1 గంట పడుకొని లేచి హెడ్ బాత్ చేసి ప్రశాంతంగా ఉండొచ్చు అనమాట. హాయిగా ఉంటుంది, జుట్టు కూడా బాగుంటుంది. ఎప్పుడైనా హెడ్ బాత్ చేసే ఒకరోజు ముందు నూనె రాసుకొని చేస్తే బాగుంటుంది. ఆ జుట్టు జీవం ఉంటుంది, జీవం. అమ్మా యాడికమ్మా. థ్యాంక్ యూ. ఏంటి అవి 2 ముందు పెట్టుకుని కూర్చున్నావు? ఇప్పుడే మా ఇంటికి ఒకళ్ళు వచ్చిపోయారండి. మధ్యలో వాళ్ళు వచ్చారని సగం సదిరేసి టీ పెట్టేసా. మళ్ళీ ఇంటి దాకా వచ్చారు పాపని చూడటానికి, అని నన్ను కలవటానికి వచ్చిందంట. నాకు చాలా హ్యాపీగా ఉంది. మిమ్మల్ని చూద్దామని, మిమ్మల్ని కలుద్దామని వచ్చానండి అన్నది. ఎవరు తెచ్చారన్నా? పచ్చడి తీసుకొచ్చారు, తాలింపేసి తీసుకొచ్చారంటే అక్కడ వైట్ బాక్స్లో పెట్టా. ఏం పచ్చడి?
టమాటా పచ్చడి సమీర్ అని బాబు మంచి ఆర్టిస్ట్ అండి. మాది మేము ఒక వెబ్ సిరీస్ చేసాము, రాహుల్ పింకీ అని. దాంట్లో చేశాడు ఆ బాబు. వాళ్ళు మేము ఇక్కడికి వచ్చాం కాబట్టి ఖమ్మం, వాళ్ళది కొణిజర్లలో చికెన్ షాప్ అనమాట. బయట సౌండ్ ఏంటి? బండి వాళ్ళది చికెన్ షాప్ అనమాట. అయితే మమ్మల్ని చూసి ఆ బాబు వైట్ బాక్స్లో ఉంది, టేస్ట్ చేయండి అని తీసుకొచ్చారు తను ప్రేమగా. ఏంటో పిక్కిల్ అనుకుంటుంది, పిక్కిలా ఇది పచ్చడి తాలింపేసాను, పండుమిరపకాయ పచ్చడి ఏదో తెచ్చినట్టున్నారు మేబీ. సరే అన్నం తినప్పుడు చూద్దాం. టీ పెట్టింది వాళ్ళకి సునీత. బట్టలు ఉతకడం ఒక ఎత్తు, మడతేయటం ఇంకొక ఎత్తు. అవును, మా అన్నయ్య వస్తాడేమో తొందరగా చూపిద్దాం ఈ వీడియోలో అనుకుంటున్నానండి వస్తే. ఈరోజు చాలా మంది బాగుందన్నారు, థ్యాంక్ యూ. ఏది? మొన్న నేను తీసుకున్నాను, సాయిషా కలెక్షన్స్లో తీసుకుంది. అది 600 టాప్. కలర్ గిట్ట ఏం అవ్వలేదు, ఎలా ఉందో అలానే ఉంది. పిండినా కూడా మళ్ళీ నీట్గా, క్లాత్ కూడా ముడతలు ఏం రాలేదు. ఓకే, సరుకులు ఇవేంటి? ఏమేమి తెచ్చాము? అల్లం తెచ్చాము, కేజీ అల్లం, కేజీ ఎల్లిపాయలు. మేము కేజీ ఎల్లిపాయలు తీసుకున్న తర్వాత కాలు నొప్పి తగ్గిందా? తగ్గలేదు, వాసింది కాలు. ఇక్కడ హాస్పిటల్కి వెళ్దాం పదా. నువ్వు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారండి మీ ఇంట్లోనే. మా ఇంట్లో కూడా ఇలానా ఆడవాళ్ళు బేసిక్గా ఇంట్లో ఎంత పని చేసినా వాళ్ళకి వచ్చే నొప్పుల్ని చిన్న చిన్న ఏదో ఒకటి రాసుకొని లేదో టాబ్లెట్ వేసుకొనో నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అలా చెయ్యొద్దండి దయచేసి, డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాలి. మా సునీత కూడా బాగా నెగ్లెక్ట్ చేస్తుంటుంది, చిన్న నొప్పే కదా తగ్గిపోద్దిలే అన్నట్టుగా. ఎల్లిపాయలు బాగున్నాయి కదా. ఎల్లిపాయలు పిచ్చి, అసలు ఇంత ఎల్లిపాయలు పిచ్చి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మా సునీత ఒక్కతేనా అండి? ఎల్లిపాయ తింటే గుండెకి మంచిది, అందుకే ఎల్లిపాయ బాగా తింటే. నాకు చిన్నప్పటి నుండి ఎల్లిపాయలు అంటే ఇష్టం. అసలు ఎల్లిపాయలు అంటే అసలు ఎంత పిచ్చి అంటే మామూలుగా చెప్పలేను, భయంకరమైన పిచ్చి అనమాట. మేము ఇంకోటి ఏంటంటే నిన్న మేము కేజీ ఎల్లిపాయలు తీసుకున్నాము. మంచి నూనె ప్యాకెట్లు ఇవ్వండి అంటే సన్ఫ్లవర్ ఆయిల్ కానీ గోల్డ్ రబ్ కానీ ఏదో ఒకటి ఇస్తారు. చెప్పేది మంచి నూనె అంటే పచ్చళ్ళు పెడుతున్నారేమో, ఎల్లిపాయలు కిలో తీసుకున్నారు. మామిడికాయ పచ్చడి కనుకొని శనగ నూనె ప్యాకెట్లు పంపించారు. ఇగో ఇల్లు మళ్ళీ పొద్దున్నే వెళ్ళి మళ్ళీ 3 మంచి నూనె ప్యాకెట్లు తీసుకుని వచ్చా. మళ్ళీ చికెన్ అవి కూరగాయలన్నీ కూడా తీసుకుని వచ్చానండి. అల్లం ఒకేసారి కిలో తెప్పించుకొని ఒక 1/2 కిలో మిక్సీ పడతానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టి మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా. అప్పుడప్పుడు జలుబు చేసినప్పుడు సరుకులు ఏం తెచ్చాము? హార్పిక్ తెచ్చాము, మ్యాగీ ఒక 2 బ్యాగులు తెచ్చాము, నూనె తెచ్చాము. టీ పొడి ఉందండి, చక్రా గోల్డ్ ఉంది, ఇంకా పసుపు ప్యాకెటు, సాల్ట్ ప్యాకెటు, పంచదార, కందిపప్పు, పల్లీలు. నేను ఇంకేం తీసాం మనం? పిల్లలకి మ్యాగీ, బాత్రూమ్ కడగడానికి హార్పిక్, నేను తలస్నానం చేయడానికి షాంపూ, కూరలు వేయడానికి పసుపు, ఇవి తెచ్చుకున్నాం. ఆల్రెడీ 2 కేజీలు పసుపు ఖమ్మంలో పట్టించుకొని తీసుకొని వెళ్ళామండి. ఇక్కడ కూడా కొంచెం డబ్బాలో పోసి వెళ్ళారు, అంటే వీళ్ళు షూటింగ్ వాడుతున్నారేమో అయిపోయింది. మళ్ళీ కొంచెమే తెప్పించాం, మళ్ళీ ఈసారి మీరు వచ్చినప్పుడు పంపిస్తాను నేను అక్కడ నుండి ఇక్కడికి. ఓకేనండి, సరే. ఇదంతా ఇక్కడ చెత్తగా ఉంది చూడు. ఎంత ఇవన్నీ? 1500. సరుకులు ఎంత అయినాయి నిన్న? 1620 ఏమైంది. 1600కి ఏమి రాలేదు చూడండి. ఏం రావాలి చెప్పండి. ఒకప్పుడు 1000 రూపాయలు పెట్టి సరుకులు తెచ్చుకుంటే మినిమం 10 నెల రోజులు వచ్చాయండి. మా చెట్టు మళ్ళీ మొలుస్తుంది, ఇప్పుడు ఫుల్ గోంగూర ఉంటుంది. స్టార్టింగ్లో నా పెళ్ళైన కొత్తలో 2000 పెట్టి సరుకులు తెచ్చుకుంటే నెల రోజులు వచ్చేవి. ఇప్పుడు స్టార్టింగ్ అమ్మా, ఇప్పుడు 2000 పెడితే అసలు కనీసం వారానికి కూడా సరిపోవట్లేదు సరుకులు. అంతగానే ఏం తెలియదు. ఆల్రెడీ మొన్న అక్కడ ఒక 1500 పెట్టి సరుకులు తీసుకొని ఇంట్లో వేసి వచ్చానండి. స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ పెద్ద కిరాణా షాప్కి వెళ్ళి ఒకేసారి తెచ్చుకుంటా. 3 కేజీలు పల్లీలు, 3 కేజీలు మినపగుండ అట్లా తెచ్చుకుంటే మాకు 2 months వస్తాయి. 6000 పెడితే ఒక 6000 పెట్టి సరుకులు తెచ్చుకుంటే అండి నాకు 55 days 50 days అట్లా వస్తాయండి. ఓకే అండి, ఇప్పుడైతే ఇవాళ సరుకులు. ఇక్కడ మా అన్నయ్య వస్తే మళ్ళీ వీడియో బ్లాగ్ కంటిన్యూ చేస్తాను. ఇంకా బట్టలు అయితే చూసారు కదా, ఇందాక వర్షం ఓకేనా? బట్టలు అయితే మడత పెట్టేసి మళ్ళీ గోడ మీద వేసి వచ్చాయి ఇంకొన్ని, మళ్ళీ కొన్ని అక్కడ గోడ మీద ఆరేసింది. మళ్ళీ చింత ఎండ, మళ్ళీ ఎండ వస్తుంది వర్షం వస్తుంది, ఎండ వస్తుంది వర్షం వస్తుంది. వెదర్ అయితే డిఫరెంట్గా ఉంది. దీవెన వాళ్ళు వచ్చి కొద్దిసేపు ఆడుకొని వెళ్ళిపోయారండి. దీవెన్ బాబు కంటే బోర్ కొట్టిందని వాళ్ళు డాడీని రమ్మన్నారు. వెదర్ భలే ఉంది చూడండి. ఈవినింగ్ మాత్రం భలే ఉంటుందండి, పొద్దున ఈవినింగ్ సూపర్గా ఉంటుంది ఇక్కడైతే మా దగ్గర. ఓకే, మా అన్నయ్య కోసం వెయిట్ చేస్తున్నాను, వాడు రాగానే వీడియో తీస్తాను. బాయ్ అండి.